హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్జే ఇంటీరియర్స్. మీరు చూస్తున్న సైట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ శ్రీనగర్ కాలనీలో చేసామండి. మీరు చూస్తున్నది ఇప్పుడు టీవీ యూనిట్ అండి. ఇది టోటల్ వుడ్ వర్కేనండి. ఇది అక్రాలిక్ అండ్ లామినేట్ ర్యాప్టర్స్తో కాంబినేషన్లో చేసాం. ఇది ఈ కార్నర్లో మనకి ప్రొఫైల్ డోర్ ఇచ్చాము. ఇక్కడ కన్సిల్ టైప్లో మనకి మీటర్ వచ్చింది కార్నర్లో. దాన్ని కవర్ చేయడానికి ఇలాగా రౌండ్ షేప్లో ఇలా స్లైడ్ టైప్లో ఇచ్చామండి. ఇది చూస్తానికి కూడా డిజైన్ బాగుంటుందని అలా రౌండ్ షేప్లో ఇచ్చాము. అందరూ ప్లెయిన్గా ఇస్తారు, ఇది రౌండ్ షేప్లో అలా చేసాం మనము. ఇది బాగా హైలైట్ అయింది హాల్కి. ఇది టోటల్ టీవీ యూనిట్ అండి. ఇక్కడ మనం ఓన్లీ వుడ్ వర్కే చేసాము. ఇది పూజా యూనిట్ అండి. పూజా యూనిట్ వచ్చేసి సిఎన్సి కటింగ్ డోర్స్ అండి. ఫ్రంట్ సైడ్, ఇన్సైడ్ వెంకటేశ్వర స్వామి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో కలిపిన ఫోటో అండి. ఇది అక్రాలిక్ మీద యూవీ ప్రింటింగ్ చేయించి మనం పెట్టాము. పైన నామాలు వస్తాయి. ఇది టోటల్ అవుట్లుక్. పైన గోపురము, 3 నామాలు ఉంటాయి. సైడ్ ఫ్లాంక్స్ కూడా ఉన్నాయి. ఇది విత్ రూప్ లైట్ బ్యాక్ సైడ్ ఆన్ చేశాక ఈ టైప్లో మనకి గ్లో అవుతుంది ఫోటో. గోల్డ్ షేడ్లో చాలా బాగా వస్తుంది. దీనికి కింద స్టోరేజ్ పర్పస్ కింద ఒక డ్రా, దానికి ప్రసాదాలు పెట్టుకోవడానికి ఒక కీబోర్డ్ కూడా ఇచ్చామండి. ఈ టోటల్ అవుట్లుక్ పూజా యూనిట్ది టోటల్ అవుట్లుక్. ఇది కిచెన్ ఎంట్రన్స్ అండి. కిచెన్ మొత్తం మనం ఈ కలర్లో డిజైన్ చేసాము. ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ ఏమి ఇవ్వలేదు, వుడ్ డోర్లోనే మనం ఇలాగ డిజైన్ కట్ చేపించి ఈ టైప్లో డిజైన్ పెట్టాము. కింద ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. మధ్యలో వైట్, పైన లైట్ గ్రే టైప్లో ఉంటుందండి కలర్. ఇది కింద టాండమ్ బాస్కెట్స్ 3 ఇచ్చాం. 1 సైడ్ 3 టాండమ్ బాస్కెట్స్. ఇవి అన్ని సాఫ్ట్ క్లోజెస్, కన్సిల్ హ్యాండిల్సే. ఆపోజిట్లో వచ్చేసి మనకి ఒక తాళి ఒకటి, ప్లైన్ ఒకటి ఇచ్చాము ఎస్ఎస్లో, స్టెయిన్లెస్ స్టీల్. ఇవి సాఫ్ట్ క్లోజే, అన్ని కన్సిల్ టైపే ఉంటాయి హ్యాండిల్స్. ఇది బాటిల్ పుల్అవుట్. కార్నర్లో బాటిల్ పుల్అవుట్ కూడా ఇచ్చాము. ఇది కిచెన్ అండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ సెక్షన్లో కార్నర్లో స్పేస్ ఉంటే దానికి ఇలాగ వాష్ బేసిన్, ఒక బాక్స్ తయారు చేసాము. ఇది టోటల్ క్రాకరీ యూనిట్. క్రాకరీ యూనిట్ అప్పర్ లాఫ్ట్ కూడా సారోలు ఫిల్ చేయమంటే స్టోరేజ్ పర్పస్ కింద సేమ్ అదే ప్యాటర్న్ రన్ చేసాము. టోటల్గా ఇక్కడంతా వుడ్ కలర్తో మనం ఈ హాల్ అంతా చాలా అందంగా డిజైన్ చేసాము. ఇట్లాగా మనం మొత్తం దర్వాజాలు కూడా చేసాము. దర్వాజాలు విత్ డోర్స్తో సహా కలిపి చేసామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసేసి మనం గ్రీన్ అండ్ వైట్ థీమ్లో తీసుకున్నాము. ఇది డ్రెస్సింగ్ యూనిట్ అండి. దానికి మ్యాచింగ్లో ఇట్లా కర్వ్ షేప్స్ ఇచ్చాము. మధ్యలో రోజ్ గోల్డ్ స్ట్రిప్ ఇచ్చాము టీ బట్టి. హ్యాండిల్స్ కూడా రోజ్ గోల్డే. ఇది టోటల్ అవుట్లుక్. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. యాక్చువల్గా సెకండ్ బెడ్రూమ్ వచ్చేసేసి మనకి బాల్కనీ వచ్చింది, ఓపెన్ బాల్కనీ. ఇటు సైడ్ 1 సైడ్ వార్డ్రోబ్ ఇచ్చారు. ఆ బాల్కనీలో నుంచి ఎండ రావడం వల్ల బాగా సన్ ఎఫెక్ట్ అవుతుందని దానికి మనం ఈ విధంగా ఫ్రేమ్ చేసి స్లైడింగ్ డోర్స్ పెట్టామండి. అప్పుడు అవసరమైనప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. ఇది ఎల్ షేప్లో వచ్చింది మనకి ఈ విధంగా. ఇది బాల్కనీ అండి. మీకు ఈ ఐడియా నచ్చితే ట్రై చేయండి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్ వచ్చేసేసి మనకు ఎగ్ ప్లాంట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మనం ఇలా ఈ రూమ్ మొత్తం డిజైన్ చేసామండి. కలర్ చాలా బాగా వచ్చింది, డిజైన్ కూడా బాగా వచ్చింది. గ్రూస్ కూడా తీపిచ్చాము. అందులో సెంటర్లో గోల్డ్ లైన్స్ వేసాము. ఇదేమో మనకి టోటల్గా డ్రెస్సింగ్ టేబుల్ అండి. ప్రతి రూమ్కి ఒకటి ఇచ్చాము విత్ స్టోరేజ్, కింద డ్రా,
మీలో కనుక ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలరు. పైన మా నెంబర్ స్క్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ.